హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి, మనం ఇక్కడైతే ఇవాళ జొన్న రొట్టె చేస్తాం అనమాట. అదే మొన్న పిండి ఆడిచ్చారు కదా, ఆ రోజు పిండి పట్టిస్తే ఈ రోజు కుదిరింది అనమాట చేయడానికి. ఇన్ని రోజుల నుంచి ఖాళీ లేదనమాట మనకి. ఇదిగోండి జొన్న పిండి కొంచెం తీసుకుంటున్నాను. నా ఒక్కదానికి వస్తుంది కాబట్టి ఒక 2 చేసుకుంటాను, ఎక్కువ ఏం చేసుకోను. వేడి నీళ్ళు కాసుకుంటాను అనమాట. వేడి నీళ్ళలో ఉప్పేసి ఇచ్చేది దగ్గర ఇది పట్టించి నెల రోజులు అవుతుంది. అప్పటి నుంచి ఖాళీ లేదు. ఒకరోజు కుదిరితే ఒకరోజు కుదరట్లేదు. మీరందరూ ఎలా ఉన్నారో? బాగున్నారా? మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది సబ్స్క్రైబర్ల కంటే కొత్త వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. చూస్తున్న వాళ్ళకి ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదిగోండి వేడిలు అయితే కాలిపోయినాయి. ఇవ్వండి, ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం వేడి మీద వేస్తే ఏంటంటే జిగురు వస్తుంది అనమాట. జిగురు వచ్చి బాగా రొట్టె వస్తుంది. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది, రాని వాళ్ళైనా సరే చేయటానికి బాగుంటుంది. అందుకే నేను వేడి నీళ్ళు పోస్తున్నాను, ఇందులో జిగురు రావటానికి మెయిన్ కారణం అనమాట. అంటే చేతికి వేసి చేయిస్తాను కదా, అందుకని పూరపిండి తీసుకుంటున్నాను. కాలిపోతుంది చెయ్యి. మా అమ్మ పెళ్ళైన కొత్తలోనంట ఇంకా అస్తమాలు ఈ జొన్న రొట్టెలేనంటండి. నాకు మా అమ్మ చెప్పేది అప్పుడప్పుడు. వాళ్ళకి అప్పట్లో బియ్యం దొరికేవి కాదంట. ఇప్పుడు జొన్నలు మనం అప్పుడప్పుడు ఎలా తింటున్నామో అలా అన్నాలు అలా తినేవాళ్ళంట. అప్పుడప్పుడు నిత్యము ఇలాగా జొన్న రొట్టె చేసుకొని తినేసేవాళ్ళంట, పొద్దున సాయంత్రం అన్నట్టు. ఇంకా మా ఇంట్లో జనాభా ఎక్కువ కదా, మాకు బాబాయి, మా అత్తలు, మా నాన్నమ్మ, ఉప్పు ఇక మా నాన్నమ్మ, మా తాత, అలాగా మేము, వాళ్ళు కాకుండా మళ్ళీ మేము, అలాగా ఒక 6 డజన్ ఉండేవాళ్ళం అనమాట ఇంట్లో. ఈ పెనం కోసమే అనమాట. ఈ పెనం లేక నేను ఈ రోజులు చేయలేదు జొన్న రొట్టెలు. ఇలాంటి ఇనపదే ఉండాలన్నమాట. నాన్ స్టిక్ ఉంటే బాగా రావు. ఈ పెనం కోసం 2 రోజులు ఉండిపోయాను. ఇది మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను అనమాట. మా అమ్మ ఇచ్చింది. అందుకని ఇప్పుడు దీన్ని తెచ్చుకున్న తర్వాత చేస్తున్నాను. దీనికి సలాకి కావాలి. మేము ఇది తెలంగాణలో సలాకి అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి, చెప్పండి. మీకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చెప్తారు కదా. రెండు చేయనా? 3 చేస్తాను. ఇది 3 అయినాయి. దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట. వంట శుభ్రంగా తుడిచేసి ఇదిగోండి జొన్న పిండి ఇలా కిందనే వేసుకోవాలి ఎక్కువ శాతం. టెన్షన్గా ఉంది అసలు రొట్టె వస్తుందా లేదా అని, అందుకని ఏం మాట్లాడట్లేదండి. ఈ అంచులు కూడా విరిగిపోకూడదు, రొట్టె కొంచెం పల్చగా వస్తే బాగుంటుంది అనమాట. ఇదిగోండి రొట్టె తిరగేసాను. ఇది తిరగేయడమే రావాలి ఫస్ట్, మెయిన్. తిరగేసాం కదా, నేను ఆ చేతులు కాలుతాయని ఏం చేశానంటే క్లాత్ ముంచారనమాట. ఇది కాలాలి పక్కన కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇలాగ క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి. అప్పుడు మన చేతికి సెగ తగలదు అనమాట. అంటే పైన పిండి వేస్తాం కదా, అందుకోసం రొట్టె తడుపుకోవాలి. ఏదో చపాతీ తిరిగేసినట్టు తిరిగేస్తున్నాను, అసలు అలాగే తిరగకూడదు.
చపాతీలు కాల్చి అలవాటు మీద ఆ పక్క ఈ పక్క ఆ పక్క తిరిగేస్తున్నాను. ఇక ఆరోగ్యమైన పాటిద్దాం అనుకుంటాం కానీ మన వల్ల అయిపోయింది లేదు. ఆ మాసకి కొన్నానికి గుర్తొస్తుంది. ఏంటో ఎండాకాలం కదా, ఎండాకాలంలోనే గుర్తొచ్చి ఇది తినకాల నుంచి దాహం వేస్తుంటుంది. ఇదిగోండి రొట్టి పొంగుతుంది, చపాతీ పొంగినట్టు చూడండి. మీరు చూసారా బుడగలు వస్తున్నాయి చపాతీ వేసినట్టు. ఇదిగోండి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి, జొన్న రొట్టెలు. ఇదిగోండి ఇంకా మెత్తగా ఉన్నాయి, ఇప్పుడే చేసేసాను. నేను నా ఒక్కదాని కోసం కదా 3 చేసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఎవరికి తింటూ నేను ఒక్కదాన్ని తింటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్